నరేంద్ర మోదీ గారి మీద మొన్న బెంగళూరులో ఆయన పర్యటించినప్పుడు కుట్ర జరిగింది అనుకున్నాం. దాని గురించి నేను ఒక వీడియో కూడా చేశాం. కానీ అది జెలటిన్ స్టిక్స్తో పాటు టైమరు, అలాగే టైమర్తో పాటు సర్క్యూట్స్ కూడా దొరికాయంట. కానీ ఈ టైమరు, ఈ సర్క్యూట్ ఎప్పుడు దొరికాయి? ఆయన పర్యటించడానికి 2 గంటల ముందు దొరికాయి. కానీ దీని గురించి ఇటు రాష్ట్ర ప్రభుత్వం చెప్పలేదు, దాచేసింది. ఎన్ఐఏ విచారించిన తర్వాత ఇప్పుడు దీని గురించి కూడా తెలిసింది. ఆ జెలటిన్ స్టిక్స్ దొరికినప్పుడు ఎన్ఐఏ దిగింది ఇందులోకి. ఎందుకో ఆయన పర్యటిస్తున్నప్పుడు దొరికాయి ఇవి. అందులో ఒకటిని పట్టుకున్నారు, ఇంకొకటిని పట్టుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. 2 దొంగలంట. మరి సూత్రధారి ఎవడో ఇంకా తెలియదు. మరి రాష్ట్ర ప్రభుత్వ పోలీసులు ఎందుకు ఇది దాచేశారు అంటే 2 గంటల ముందే దొరికాయి, పైగా పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు కాబట్టి ఏ ప్రమాదము లేదు. ఒకవేళ ఇది చెబితే మళ్ళీ ఇది పెద్ద రాద్ధాంతం అవుద్ది, కేంద్ర ప్రభుత్వం నుంచి నరేంద్ర మోదీ వస్తే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదంటారు అనే ఉద్దేశంతో అక్కడ హోంమంత్రి జి పరమేశ్వరన్ గారు చెప్పినటువంటి ఆదేశాల మేరకు చెప్పలేదంట. ఇప్పుడు ఎన్ఐఏలో ఎంక్వైరీ చేస్తుంటే ఇవన్నీ చెప్తున్నారు అక్కడ. సో ఇవన్నీ బయటకు వచ్చాయి. ఇప్పుడు పరమేశ్వరన్ గారు ఏమంటున్నారు? ఇవి 2 గంటల ముందే జరిగింది, ఆయన కాన్వాయ్ రావడానికి 2 గంటల ముందే పోలీసులు మొత్తం అప్రమత్తమయ్యి ఇలాంటివి ఏమైనా ఉంటే చూసి తీసేశారు అని ఆయన చెప్తున్నాడు. కానీ ఇలాంటివి ముందుగానే ఎన్ఐఏకి మీరు చెప్పాలి కదా. అప్పుడు ఎందుకనేది తెలుసుకుంటారు. ఆ మొదటి దశలోనే తెలిస్తే దొంగలను పట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇతనేమంటాడు, మా ఎస్పీలతో, మా ఐపీఎస్ఎల్తో నేను వెంటనే మాట్లాడాను, ఎవడైతే ఇచ్చేసాడో వెంటనే మీరు మొత్తం సీసీ కెమెరాల ద్వారా, మిగతా ఆధారాల ద్వారా పట్టుకోవడానికి ప్రయత్నం చేయండి అని ఆదేశాలు జారీ చేశాను అంటున్నాడు. కానీ ఆదేశాలు జారీ చేశాడు అనడానికి ఎటువంటి ఆధారాలు దొరకడం లేదు. అలాగని నేను కాంగ్రెస్ ప్రభుత్వం నరేంద్ర మోదీ మీద కుట్ర చేసింది అనడం లేదు. కుట్ర చేసినటువంటి వారిని తప్పించుకోవడానికి అవకాశం ఇచ్చింది. కుట్ర చేసినటువంటి వారి గురించి తెలిస్తే వీళ్ళ పరువు పోతుందనే ఉద్దేశంతో ఒక రాష్ట్ర ప్రభుత్వం అయ్యుండి అక్కడ దొంగలు వదిలేస్తే రేపు పొద్దున్న ఇంకెవరికైనా ఏం సేఫ్టీ ఉంటుంది? బహుశా దీని వెనక చాలా దర్యాప్తు చేయాలి. కావాలని వదిలిసినా వదిలేస్తారు. కాంగ్రెస్ వాళ్ళని నమ్మలేము. పరమేశ్వరునికి మంచి అభిప్రాయమే ఉండొచ్చు, కానీ కాంగ్రెస్ అధిష్టానం ఏం చెప్తే చెయ్యాలి. పదవుల కోసం వీళ్ళందరూ మొత్తం వ్యభిచారులుగా తయారైపోతున్నారు కాబట్టి ఎవరిని మనము తక్కువ అంచనా వేయలేం, ఎవరిని మనము ఉపేక్షించలేం, ఎవరిని మనం నమ్మలేం. సో ఇప్పుడు ఎన్ఐఏ ఇంకా దర్యాప్తు చేస్తుంది.